హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ అకాడమీ. మనం మెయిన్స్ శిక్షణ కార్యక్రమం అనేది స్టార్ట్ చేసుకున్నాం, ఫ్రీ ఇనిషియేటివ్. దీనికి సంబంధించి మనం ఫస్ట్ క్వశ్చన్ అనేది డిస్ప్లే చేస్తున్నాం ఇక్కడ. సో ఈ క్వశ్చన్కి రిలేటెడ్గా ఆన్సర్ మనకి ఏకేఎస్ అకాడమీ యాప్ ఏదైతే ఉందో దాంట్లో మనకి స్టోర్స్లో మెయిన్స్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్ అని ఉంటుంది. దాంట్లో ఎన్రోల్ అవ్వండి. ఎన్రోల్ ఆప్షన్ దగ్గర మీకు ₹1 పే చేయాలని ఉంటుంది. నో నీడ్ టు పే ఎనీథింగ్. అక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. మీరు ఆన్సర్స్ని అప్లోడ్ చేయొచ్చు. సపరేట్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మీరు అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. ఓన్లీ పీడిఎఫ్స్ అయితే అప్లోడ్ చేయండి. అందులో దానికి సంబంధించి ఇవాల్యుయేషన్ అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం బెస్ట్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అందులో బెస్ట్ ఆన్సర్స్ ఈ పర్టికులర్ వీడియోస్లో మనం చూపిస్తాం, ప్రాజెక్ట్ చేస్తూ. అందులో ఇంకా ఏం చేసుకోవాలి, ఏ కరెక్షన్స్ అనేవి చేసుకోవాలి అనేది కూడా మనం చూద్దాం. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ క్వశ్చన్ చూస్తే డిస్కస్ ద రోల్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండియన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇన్ కాంటెంపరీ ఇండియన్ సొసైటీ అని ఇచ్చారు. సమకాలీన భారతీయ సమాజంలో సాంప్రదాయ భారతీయ హస్తకళల పాత్రను చర్చించండి అని ఇచ్చారు. సో ఆల్రెడీ మనం మెయిన్స్ రిలేటెడ్గా కొన్ని స్టెప్స్ అయితే చూసాం. దాంతోపాటు క్వశ్చన్ ట్యాగ్స్ సంబంధించి కూడా ఒక వీడియోలో డిస్కస్ చేసాం. సో ఇక్కడ ఫస్ట్ వీడియోలో మనం ఫస్ట్ క్వశ్చన్ చూస్తే 28 జూన్ 2024 మనం ఈ క్వశ్చన్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. బట్ ఈ క్వశ్చన్ మీరు రాస్తే ఆ రాసిన ఆన్సర్ చూపించి ఇంకా ఏం చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంతకుముందు ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ అనేది, అంటే క్వశ్చన్ చూడగానే మనం ఎన్ని పార్ట్స్లో ఉంది క్వశ్చన్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయాలి కదా. సో ఒకే పార్ట్లో ఇచ్చారు క్వశ్చన్. నో నీడ్ టు వరీస్. డిస్కస్ ద రోల్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండియన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇన్ ఇండియన్ సొసైటీ, కాంటెంపరీ ఇండియన్ సొసైటీ అని ఇచ్చారు. రైట్, ఇక్కడ ట్రెడిషనల్ ఇండియన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనేది టాపిక్, ఇండియన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. రైట్, కాంటెంపరీ ఇండియన్ సొసైటీ అనేది కీవర్డ్. రైట్, మనకి ఇండియన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనేది ఎప్పటి నుంచో ఉంది కదా, ఏన్షియంట్ టైం నుంచి మనకి కల్చర్, ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్ కాన్సెప్ట్ ఇది. సో యూపీఎస్సి అండ్ ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి రిలేటెడ్గా జరుగుతున్న ఎగ్జామినేషన్స్కి ఇంటిగ్రేటెడ్గా మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. దట్టు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ మనం డీల్ చేస్తున్నాం. ఈ ఉన్న కొద్ది టైంలో డైలీ ఒక క్వశ్చన్తో. ఇక్కడ క్వశ్చన్ ఆర్ టాపిక్ ఇంపార్టెంట్ కాదు, పర్టికులర్ టాపిక్ రిలేటెడ్గా మీరు ఎలా రాస్తున్నారు, ఆన్సర్స్ని ఎన్రిచ్ చేయడమే ఇక్కడ ఇంపార్టెన్స్. సో ఈ ఆన్సర్ రైటింగ్ సంబంధించి ఏ క్వశ్చన్ ఇచ్చిన ఎగ్జామినేషన్ హాల్లో మీరు ఇమీడియట్గా ఆన్సర్ చేయగలరు. ఆ ధీమా అయితే మనం ఇక్కడ వ్యక్తపరచచ్చు. సో అయితే డిస్కస్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. క్వశ్చన్ ట్యాగ్ అనేది డిస్కస్ అంటే డిబేట్, చర్చ అంటారు. రైట్, సో ఇక్కడ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, దానికి సంబంధించిన ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన మెజర్స్, ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం తీసుకోవాల్సిన చర్యలు కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో రైట్, ఇలా రాయడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి మనం ఒక చిన్న ఇన్పుట్ అయితే ఇచ్చాం. సో సమకాలీన భారతీయ సమాజంలో సాంప్రదాయ భారతీయ హస్తకళల పాత్రను చర్చించండి అని ఇచ్చారు. రైట్, కాంటెంపరీ. రైట్, ప్రజెంట్ టైమ్స్లో మనం ఎంతవరకు ఇండియన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనేది పాత్ర పోషిస్తుంది అనేది ఇచ్చారు సొసైటీలో. రైట్, ఇది కంపల్సరీ అటెంప్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.